46 మంది వరకు ఈ ప్రైవేట్ ట్రావెల్స్ లో ప్రయాణం చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఒక్కొక్క బస్సును బట్టి ఆయా కెపాసిటీ కూడా ఉంటున్నాయి. కొన్ని దాదాపు 38 మంది వరకు పరిమితం చేస్తే కొన్ని ట్రావెల్స్ బస్సులో 40 మంది వరకు ప్రయాణించేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. సో అయితే ఈ ప్రమాదంలో మృతి చెందినటువంటి వారు ఎవరు, వారికి సంబంధించినటువంటి వివరాలు ఏంటి అనేది సేకరిస్తున్నారు. అయితే ఈ ట్రావెల్స్ బుకింగ్ జరిగినటువంటిది ఆన్లైన్ ద్వారా కొంతమంది బుక్ చేసుకున్నారు, కొంతమంది ట్రావెల్స్ ఆఫీస్ నుంచి కూడా ఏజెంట్ల ద్వారా బుక్ చేసుకున్నట్లుగా తెలుస్తుంది. సో వారికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఆ బస్సు బయలుదేరేటప్పుడు హైదరాబాద్లో కావచ్చు, వాళ్ళందరూ కూడా అన్ని చెక్ చేసుకుంటారు. వారికి సంబంధించిన ప్రయాణికుల పేర్లు ఏంటి, వాళ్ళ ఫోన్ నెంబర్లు, ఆ వివరాలన్నీ కూడా ఉంటాయి. సో ఆ వివరాలన్నీ కూడా తెలుసుకుంటున్నారు. ఎక్కువ మంది హైదరాబాద్ నుంచి బయలుదేరినటువంటి వారు ఈ ప్రమాదంలో చిక్కుకున్నారు. సో ఇప్పుడు గాయపడ్డ వారు కానీ మృతి చెందినటువంటి వారు కానీ హైదరాబాద్ నుంచి బయలుదేరి బెంగళూరుకు వెళ్తున్నటువంటి వారే ఎక్కువ మందిగా ఉన్నట్లుగా తెలుస్తోంది. వారికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్ కూడా తెలియాల్సి ఉంది. సో ఈ ప్రమాదం పైన కొద్దిసేపటి క్రితమే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా స్పందించారు. బస్సు దగ్ధమైనటువంటి ఘటనలో పలువురు చనిపోవడం పైన తీవ్రమైనటువంటి విచారాన్ని వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనను దుబాయ్ పర్యటనలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి తెలుసుకోవడం, అధికారులతో కూడా ఆయన మాట్లాడారు. సీఎస్తో పాటు ఇతర ఉన్నతాధికారులతో మాట్లాడి వెంటనే సహాయక చర్యల్లో నిమగ్నం కావాలని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను కూడా ఆదేశించినటువంటి పరిస్థితి. అధికార యంత్రాంగం కూడా ప్రస్తుతం ఈ ప్రమాదానికి సంబంధించిన ఘటన పైన అక్కడికి చేరుకున్నటువంటి పోలీసులు, ఫైర్ సిబ్బంది, రెవెన్యూ, ఇతర శాఖల సిబ్బంది కూడా ప్రస్తుతం సహాయక చర్యలు అయితే మాత్రం చేపట్టినటువంటి పరిస్థితి. సో ప్రమాదానికి గురైనటువంటి బస్సు ఇది స్లీపర్ బస్సు. బస్సు నెంబర్ అయితే DD01N9490. ఈ బస్సు ప్రమాదానికి గురైంది. సో బస్సు నెంబర్ మరొకసారి చెప్తున్నా, DD01N9490. ఈ బస్సు ప్రమాదానికి గురైనటువంటి పరిస్థితి. ఇది కాలినటువంటి బస్సు. ఈ బస్సు నెంబర్ కూడా DD01N9490 అనేటువంటి బస్సులో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికుల ఆచూకీ కోసం వారి కుటుంబ సభ్యులు కూడా ప్రస్తుతం ట్రావెల్స్కి ఫోన్లు చేస్తున్నట్లుగా మనకు తెలుస్తోంది. సో ట్రావెల్స్ దగ్గరటువంటి పరిస్థితిని కూడా మనం ఇస్తాం. ఒకసారి ప్రమాద ఘటనా స్థలానికి కూడా మనం లైవ్లో సుంకన్న సిద్ధంగా ఉన్నారు. సుంకన్న ఏంటి, సో ఇప్పటి వరకు అందుతున్నటువంటి సమాచారం వరకు, అక్కడ స్థానికులు అందిస్తున్నటువంటి సమాచారం లేదా పోలీస్ యంత్రాంగం నుంచి వస్తున్నటువంటి సమాచారాన్ని బట్టి చూస్తే దాదాపు 20 మందికి పైగా మృతి చెందినట్లుగా అంచనా వేస్తున్నారు. ఎంతమంది చనిపోయారు, ఈ విషయం పైన ఎస్పీ ఏమైనా ఒక క్లారిటీ ఇచ్చారా? సో ప్రమాదానికి సంబంధించినటువంటి దాంట్లో బయటపడ్డ ప్రత్యక్ష సాక్షులు ఏం చెప్తున్నారు, ఎంతమంది ఉండొచ్చు అంటున్నారు, వారికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏమైనా బయటకు వచ్చాయా? సో వారిని తెలుసుకునే దానికి ఎలాంటి ప్రయత్నాలు అక్కడ జరుగుతున్నాయి? సుంకన్న శ్రీహరి రాత్రి 10:30 గంటల సమయంలో హైదరాబాద్ నుంచి హైదరాబాద్ నుంచి బెంగళూరుకు ప్రైవేట్ ట్రావెల్స్ బయలుదేరింది. కర్నూలుకి దాదాపుగా 20 కిలోమీటర్ల దూరంలో 44వ జాతీయ రహదారి పైన కూడా ఈ ఘోర ప్రమాదం జరిగింది. మనం చూడవచ్చు, ఏదైతే DD01N9490 అనే 2+1 AC డబుల్ డెక్కర్ బస్సు కూడా పూర్తిగా అగ్ని ప్రమాదంలో ఏదైతే కాలిపోయినటువంటి పరిస్థితి. దాదాపుగా మనకున్న సమాచారం ఏంటంటే పోలీసులు, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ కూడా ఏదైతే ఇప్పటి వరకు ఒక ప్రాథమిక వివరాలు సేకరించారు. ఇప్పటి వరకు ఉన్నటువంటి తాజా సమాచారాన్ని కూడా మనకు తెలియజేయడం జరిగింది. మొత్తం 42 మంది ప్రయాణికులు ఉన్నారు. అందులో వీరితో పాటు ఇద్దరు బస్సు డ్రైవర్ ఉన్నారు. మొత్తం 44 మంది ఈ బస్సులో హైదరాబాద్ నుండి బయలుదేరారు. సో బెంగళూరుకి వెళ్తున్నటువంటి క్రమంలో ముందుగా జాతీయ రహదారి పైన ముందుగా బైక్ వెళ్తోంది. ఆ బైక్ను ఈ బస్సు హిట్ చేయడం జరిగింది. ఢీకొన్న తర్వాత ఆ బైక్ కూడా ఏదైతే పక్కకు వెళ్ళిందని అనుకున్నాడు బస్సు డ్రైవరు. కాకపోతే అది ఆ బైక్ వచ్చేసి బస్సు కిందికి వెళ్ళిపోయింది. బస్సు కిందికి వెళ్ళిపోయిన తర్వాత పూర్తిగా బైక్ అంతా కూడా నుజ్జు అయిన తర్వాత పెట్రోల్ ట్యాంక్ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత ఒక్కసారిగా మంటలు
చెలరేగాయి. ఆ మంటలు చెలరేగి ఈ బస్సు ఆ డీజిల్ ట్యాంకర్ కు అంటుకున్నాయి. ఆ తర్వాత ఆ బస్సు డీజిల్ ట్యాంకర్ అనుకున్న తర్వాత మొత్తం ఏదైతే ఇంజన్ వైపు కూడా ఆ మంటలు వ్యాపించాయి. ఈ బస్సులో 2 డ్రైవర్లు ఉన్నారు. ఒకరు డ్రైవింగ్ సీట్ లో ఉన్నారు, ఇంకొకరు ఆ వెనుక భాగంలో సీట్ లో కూర్చున్నారు. అయితే ఆ నిద్రపోతున్నటువంటి వ్యక్తి బస్సు డ్రైవరు వెంటనే గమనించాడు, పొగలు వస్తున్నాయి, ఏదో జరిగింది, ఒకసారి చెక్ చేసుకో, ఇంజన్లో ఏమన్నా షార్ట్ సర్క్యూట్ వచ్చిందా అని చెప్పారు. సో ఆ సమయంలోనే ఆ డ్రైవింగ్ లో ఉన్నటువంటి డ్రైవర్ కూడా ఇప్పుడే ఒకటి ఏదో బైకును ఢీకొనింది, సో అది ఏమన్నా ఉండొచ్చు బహుశా అని అతనికి చెప్పడం జరిగింది. ఆలోగే ఆ బస్సు దాదాపుగా కొంత దూరం ఒక 1/2 కిలోమీటర్ వరకు కూడా అట్టనే ఏదైతే బైక్ ఉందో ఆ బస్సు కింద ఉన్నటువంటి బైకును అలాగే తోసుకొని ముందుకు బస్సు వచ్చిపోయింది. తర్వాత అప్పటికే దట్టమైనటువంటి మంటలు వ్యాపించాయి. బస్సులో వెనక భాగంలో ఉన్నటువంటి కొంతమంది ప్రయాణికులు అప్రమత్తమై లేచి చూసేసరికి భారీగా మంటలు వ్యాపించాయి. మంటలు వ్యాపించిన తర్వాత అప్పటికే ముందు భాగంలో చాలా మంది గాఢ నిద్ర ఉన్నారు. ఇది ఏసీ బస్సు. సో నిమిషాల్లోనే మొత్తం పూర్తిగా దట్టమైనటువంటి మంటలు వచ్చాయి. కొంతమంది బెడ్షీట్లు కప్పుకొని, చలి ఉంది కాబట్టి ఏసీ కూడా ఎక్కువగా ఉండడంతో గాఢ నిద్రలో ఉన్నటువంటి వాళ్ళు ఈ మంటల్లోనే చిక్కుకొని చనిపోవడం జరిగింది. అయితే చనిపోయిన వాళ్ళు ఎవరు అనేది కూడా ఇంకా ట్రావెల్ యాజమాన్యంతో జిల్లా పోలీసు అధికారులు కూడా మాట్లాడుతున్నారు. సో అందరూ కూడా ఎక్కువ భాగం హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న వాళ్ళని ఏదైతే వీళ్ళకైతే ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. అయితే అందరూ కూడా కొంతమంది ఆన్లైన్లో వేసుకున్నారు, కొంతమంది నేరుగా ట్రావెల్ ఆఫీస్కి వెళ్ళి టికెట్లను కూడా బుక్ చేసుకోవడం జరిగింది. అక్కడ ఆధార్ నెంబర్లు వాళ్ళ